శివాజీ గారు మాట్లాడిన మాటలపైన ఉమెన్ కమిషన్ సుమోటో కేసు తీసుకొని తనని రేపు విచారణకి రావాలన్నట్టుగా తనకి నోటీసులు ఇచ్చిన తీరునైతే చూస్తా ఉన్నాము. ఇప్పటికే శివాజీకి మద్దతుగా చాలా మంది కూడా వస్తా ఉన్నారు. సరే, లీగల్‌గా ఏ విధంగా ఉంటుంది? ఈ వ్యాఖ్యల పైన వాళ్ళు నోటీసులు ఇవ్వడం, ఈ చట్టంలో ఏ విధంగా చూడొచ్చనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతోని హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, శివాజీ గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. వాటిపైన ఉమెన్ కమిషన్ నేరెల శారద గారు కూడా నోటీస్ పంపించారు. ఎట్లా చూడొచ్చు ఈ నోటీస్‌ని గాని, లేకుంటే ఈ వ్యాఖ్యల్ని గాని? చట్టం ఎలా చూస్తాం? నోటీస్ వచ్చేసి సెక్షన్ 16 ఆఫ్ తెలంగాణ ఉమెన్ కమిషన్ యాక్ట్ 1995 ద్వారా వచ్చింది. అరెస్ట్ విత్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్ గా శివాజీ గారు 100% చట్టాన్ని గౌరవించాల్సిందే. ఆయన రేపు హాజరు కావాల్సిందే. 27వ తారీఖు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. ఆయన సారీ చెప్తాడా, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడా, ఆయన ఇష్టం డెఫినెట్ గా. కానీ శివాజీ గారు అన్న దాంట్లో ఏదో 1 or 2 పదాలు తప్పించి ఆ మాటలు ఎవరికైనా నాకు కూతుంటే నేను చెప్తా, అది తండ్రిగా చెప్తా, తల్లిగా చెప్తా, అమ్మమ్మ చెప్తారు, తాతయ్య చెప్తారు, ఇంటి పక్క వాళ్ళు చెప్తారు. కూతురు ఆడపిల్ల బయటికి పోతుందంటే ఇప్పుడున్న సమాజంలో 100% ఎవరైనా చెప్పే మాటలే. ఆయన ఒక తండ్రిగా చెప్పొచ్చు, ఒక భర్తగా చెప్పొచ్చు, అదేంటిది ఒక తాతయ్యగా చెప్పొచ్చు, వాట్ ఎవర్, ఒక నైబర్ గా చెప్పొచ్చు, ఒక యాజ్ ఏ సోల్మేట్ గా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సో తన భర్త కంటే తన భార్యకి చెప్పుకుంటాడేమో. కూతురు అంటే అందరి హీరోయిన్లు ఆయన కూతురు అనుకుంటాడేమో. తప్పు లేదు ఆయన చెప్పిన దాంట్లో. కానీ ఒక సామాన్లు అనే వర్డ్ని పరమార్థాలు అర్థాలు ఎంచుకునే విధంగా ఉంది. కాబట్టి సామాన్లు అంటే కూడా రేపు పొద్దున 100% ఆయన ట్రయల్ ఫేస్ చేసుకోవచ్చు. సామాన్లు అంటే ఏమైనా డిఫైన్ చేస్తుందా? సామాన్లు అంటే తెలుగు డిక్షనరీలు కానీ, ఇంగ్లీష్ డిక్షనరీలు కానీ, సామాన్లు అంటే వీళ్ళు అర్థం చేసుకున్న సామాన్లు వేరు, ఆయన అనుకున్న సామాన్లు వేరే ఉండొచ్చు. ఆ సామాన్లు ఏదో అన్నోనికి అనిపించుకోవాలా, రియాక్ట్ అయిన లేడీస్ కి అనిపించుకోవాలి యాక్చువల్ గా. సో ఈ సామాన్ అనే దగ్గర డెఫినెట్ గా ఆయన రేపు పొద్దున ట్రయల్ లో ఫేస్ చేస్తే, ఒకవేళ ఉమెన్ కమిషన్ ట్రయల్ ఫేస్ చేస్తే, రేపు పొద్దున క్రిమినల్ కేసు అయినా డెఫినెట్ గా ఆ కేసు అనేది 100% కొట్టేస్తారు. ఇదే ఒక గైడ్ లైన్స్ అంతే. ఆయన ఒక అడ్వైజ్, ఆ అడ్వైజ్ ను తీసుకోవచ్చు. ఆయనంతగా పోయి అమ్మాయికి అయితే టోటల్ ఇదే కండిషన్ పెట్టలే కదా. ఇప్పుడు ఆయన అన్నంత మాత్రాన హీరోయిన్లు అన్ని బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారా? అంటే సెమిన్యూడ్కి తిరుగుతున్నారా? అట్లేం లేదు కదా. ఎవరిష్టం వాళ్ళది. నాకు రోజు 10 మంది అడ్వైజ్ చెప్తారు, 5 క్రిటిక్స్ వస్తాయి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్ గా. సో వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అది వాళ్ళ ఇష్టం. అది ఈయన అనడానికి, ఈయన సజెషన్ ఇచ్చుకోవడానికి భారత రాజ్యాంగం యాజ్ పర్ ఆర్టికల్ 19 ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. ఆయన మాట్లాడిండు. ఈయన తీసుకునే దాన్ని బట్టి రియాక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఇష్టం. అంటే దీనిపైన రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా మా మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నాయి, ఇలా మహిళలను కించపరుస్తా ఉన్నారు, మహిళలకి ఇట్లనా, ఈ విధంగా వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారా, ఇలా నెటిజన్లు చాలా మంది కూడా నెగిటివ్ గా కామెంట్ పెడుతున్న వాళ్ళని ఎలా చూడొచ్చు మనం? నేను అదే అంటున్నాండి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పేరు తీసిండ్రా? ఒక పేరు శివాజీ ఏమైనా పేరు తీసినా, అమ్మ నువ్వు నీ సామాన్లు చూపించకని పేరు తీసిందా? ఇప్పుడు డెఫినెట్ గా ఆయన ఏమన్నాడు, బట్టలు మంచిగా వేసుకోండి అన్నాడు. ఇప్పుడు బట్టలు మంచిగా వేసుకునే దానికి కూడా ఉమెన్ కమిషన్ డెఫినెట్ గా హక్కు ఉంది, సుమోటోగా తీసుకునే హక్కు ఉంది. ఆయన రిప్లై ఇచ్చుకుంటారు, అంతా తర్వాత సంగతి. సో అదే మీరు ఇప్పుడు ఉమెన్ ని అలా సామాన్లు అనే దానికి నచ్చలే కదా. మరి జబర్దస్త్ లో అమ్మాయిలు ఏ విధంగా పరమార్థాలు పెట్టుకొని ఆడుకుంటున్నారు, అబ్బాయిలు ఏ విధంగా ఆడుకుంటున్నారు, ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా ఆడుకుంటున్నారు, అక్కడ ఉమెన్ కమిషన్ ఎందుకు రియాక్ట్ కాలేదని నేను సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను యాక్చువల్ గా. పాటలలో కూడా చాలా పాటల్లో కూడా అంతెందుకు, ఆయన అన్నది ఇండైరెక్ట్ మీనింగ్ ఏంది, మీరు వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోకుండా చీరలు అన్ని అందాలు కనిపిస్తాయి. అదొక చాలా ఇప్పుడు రాఘవేందర్ గారు బొడ్డు దగ్గర కొబ్బరికాయని వారు కొడితే లేని కామెంట్స్, ద్రాక్ష పళ్ళ గుత్తితో చేయని కామెంట్స్, ఈ తాప్సీ గారి ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి యాక్చువల్ గా. సో మూవీస్ లో ఈయన దానికి పట్టుకుని శివాజీ అన్నాడు, ఉమెన్స్ అన్నాడు. అది అన్నాడు ఒక రీతిగా అంటే తీసుకునేటోళ్ళు మరో రీతికి తీసుకొని ఈ రచ్చకు తెల్లరేకింది అంతే తప్ప, ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రానికి. ఇది డెఫినెట్ గా ఒకవేళ ట్రయల్కి వెళ్తే 100% శివాజీ గారు 100కి 1000% కేసు గెలుస్తారని నాకు విశ్వాసం ఉంది.